కొత్తవాల్గూడ గ్రామంలో ఏర్పాటు చేయబడ్డ ఒక క్రషర్. మీరు విచిత్రం ఏంటంటే ఈ క్రషర్కి ఎటువంటి పర్మిషన్లు ఉండవు. ఇక్కడ క్రష్ చేసిన వంటి మినరల్కే కానీ మెటల్కే కానీ ఎటువంటి సినరేజ్ ఛార్జెస్ ఉండవు. దీనికి ఎవరు వేబిల్స్ ఇష్యూ చేయరు. ఈ మినరల్ ఎక్కడికి పోతుందో కూడా ఎవరికి తెలియదు. కానీ నగర నడి బొడ్డున ఎయిర్పోర్ట్ పోతున్న దారిలోనే ఇంత పెద్ద వ్యవస్థను పెట్టి ప్రభుత్వం కళ్ళు కప్పి చేస్తున్నైతే నేను నమ్మట్లేదు. ప్రభుత్వం తెలిసే జరుగుతుంది నేను అంటున్నాను. ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వంకి ఆదాయానికే కాదు, ఇక్కడ ప్రస్తుతానికి చుట్టుపక్కల ఉన్న ఎటువంటి క్రషర్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా, అంటే ఇక్కడ అన్ని 111 ఏది పర్మిషన్ ఇవ్వడానికి లేదు, అయినా కూడా ఇట్లాంటి క్రషర్ కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఖజానాకి గండి కొట్టడమే కాకుండా వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని పోతున్నారు. ప్రభుత్వం ఉన్న పెద్దలు నేను అడుగుతున్నాను, ఈ క్రషర్ నడుపుతున్నది ఎవరు? దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? అసలు దీనికి పర్మిషన్ లేకపోయినా కూడా అధికారులు ఎవరు ఇక్కడ కన్నెత్తి కూడా ఇక్కడ ఎందుకు చూస్తలేరు? ఇవన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉన్నది. రంగనాథ్ గారు, నేను చాలాసార్లు చెప్పిన, మీది హైడ్రా అనేది రికవరీ ఏజెన్సీ కాదు, పిఆర్ ఏజెన్సీ అని. నేను ఎందుకు చెప్పినానంటే మా నియోజకవర్గంలోనే నేను చాలా ఇటువంటి కంప్లైంట్లు చూపిస్తాను. ఎక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఏదైతే మీరు చెప్పినటువంటి హైడ్రా విధి విధానాలు మీరు హైడ్రా యొక్క బైలాస్లో ఏదైతే ఉన్నదో, లేదా హైడ్రా యొక్క పనిలో ఏదైతే పెట్టుకున్నారో మీరు, అట్లాంటి చాలా నేను చూపిస్తాను. ఎక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇల్లీగల్గా బిల్డింగ్లు కడతారు, ఇట్లాంటి ప్రాజెక్టులు పెడతారు, అయినా హైడ్రా కనపడదు. ఎందుకంటే మీరు కళ్ళు ఉండి కూడా లేనట్టు నటిస్తున్నటువంటి మీరు గుడ్డివాళ్ళు కాబట్టి మీకు ఇటువంటి ఏది కనపడదు. మేము ఇప్పుడే చెప్పాను, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒకసారి వస్తాము. కలెక్టర్ గారికి ఖచ్చితంగా మీకు కంప్లైంట్ ఇస్తాం. ఏం యాక్షన్ తీసుకున్నారో కూడా చూద్దాం. థ్యాంక్ యూ.